హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇళ్ళ ఇందిరమ్మ ఇళ్ళ గురించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పింది. అదేంటంటే గత గత ఏడాది ప్రజాపాలన దరఖాస్తులు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ కోసం స్వీకరించడం జరిగింది. ఈ దరఖాస్తులు అనేది మాన్యువల్‌గా పేపర్ మీద అయితే తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకోవడం వల్ల కొంతమంది డేటా ఆపరేటర్లు డేటా ఎంట్రీ చేసే సమయంలో కొందరకు అప్లై చేసుకున్నా కూడా లబ్ధిదారులకు నో అని పెట్టడం జరిగింది. నో అనేది పెట్టడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ళ సర్వేలలో సర్వే లిస్ట్‌లో వారి పేరైతే రాలేదు. దీనిలో భాగంగా చాలామంది లబ్ధిదారులు నా పేరు రాకపోవడంతో కంగుతిని చాలా అధికారులకైతే ప్రజావాణిలో గాని, ప్రజా సె సెక్రటరీ గ్రామ సభలో గాని, ఆహ్, సెక్ జప్ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు గాని ఫిర్యాదయితే జేయడం జరిగింది. భారీ ఎత్తున ఫిర్యాదులు రావడంతో తెలంగాణ ప్రభుత్వం అయితే దిగి రావడం జరిగింది. అదేందంటే ఎవరైతే దరఖాస్తులు చేసుకొని నిజంగా దరఖాస్తు చేసుకున్నారో వారి ఫామ్‌లయితే ఇప్పుడైతే వెలికి తీయడం జరుగుతుంది. ఎవరైతే నిజంగా దరఖాస్తు చేసుకొని అర్హులుగా ఉండి వాళ్ళ పేరు రానట్లయితే వాళ్ళకైతే ఈ యొక్క వెసులుబాటు అనేది ఇప్పుడైతే జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజే ఆదేశాలైతే రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ పైనుంచెలి. ఈ రోజు నుంచెలి ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ ఫార్మ్ తీసి వాళ్ళు ఒకవేళ నిజంగా లబ్ధిదారులైతే వాళ్ళ పేరైతే మళ్ళీ సర్వే లిస్ట్‌లో రావడం అయితే జరుగుతుంది. ఈ ఎవరైతే త ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో థాంక్స్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.